కెరటం ఎక్కడిది? సముద్రం కన్నా వేరా? సముద్రం లేని కెరటం ఉందా? కెరటం సముద్రంలోనే పుట్టింది. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు సముద్రంలో కెరటం ఒడ్డునే ఉంటుంది తప్ప లోపల ఉండదు. మీకు ఈ విషయంలో అనుమానం ఉంటే బాగా అర్థం అవ్వాలి అంటే విశాఖపట్నం విమానాశ్రయంలో దిగే విమానాలన్నీ సముద్రం నుంచే వస్తాయి. ప్రత్యేకించి చెన్నై నుంచి వచ్చే విమానం సముద్రానికి మధ్యలోంచి దిగుతుంది. కిందనున్నటువంటి ఓడల్లో కూడా బాగా కనపడుతుంటాయి, అన్నీ కిందకి దిగుతూ ఉంటాయి. ఆ విశాఖపట్నం సముద్రం నుంచి విమానాశ్రయం వైపుకి విమానం దిగేటప్పుడు మీరు కిటికీలోంచి కిందకి చూస్తే సముద్ర మధ్య భాగం కనపడుతుంది. అక్కడ అలా ఉండదు. మీరు అదే విమానం కిటికీలోంచి కొంచెం ముందుకి చూస్తే సముద్రం ఒడ్డు దగ్గర ఏదో తెల్ల పూల మాలలు వేసేసినట్టుగా కెరటాలు ఉంటాయి. కెరటాలు ఎక్కడున్నాయి? సముద్ర మధ్యంలో లేవు, ఒడ్డునున్నాయి. ఒడ్డునున్నాయంటే చివరనున్నాయి. జ్ఞానిగా ఉన్నాడు అనుకోండి సముద్ర మధ్యం, అలా లేదు, సముద్రం లేదు, ఒకటే ఉంది సముద్రం. ఆయన భగవంతుడు నిర్గుణుడు సగుణుడు అయ్యాడని జ్ఞాపకం వచ్చి ఆనందపడిపోయాడు అనుకోండి, స్తోత్రం వస్తుంది. అప్పుడు ఒడ్డు అంటే చివరికి కిందకు వచ్చేటప్పటికి మాత్రం అల వస్తుంది, వేరులా కనపడుతుంది. సముద్రంలో అలలు వస్తున్నాయండి అంటాడు. సముద్రంలో అలలేమిటి? సముద్రమే. సముద్రము అలా రెండున్నాయా? నిజానికి ఎక్కడున్నాయి? సముద్రం లేని తరంగం లేదు, తరంగాలు లేని సముద్రం ఉంది లోపల. అసలు ఉన్నది తరంగాలు లేని సముద్రం. మరి తరంగం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే సముద్రంలో ఉన్న నీళ్లే తరంగంలా కనపడినట్టు ఒకటైపోయినటువంటి జ్ఞానియే అప్పుడప్పుడు నిర్గుణుడైన భగవానుడు సగుణుడై ఆయన చేసిన లీలలు చూసి ఆనందంతో భక్తి అన్న స్థాయిలో స్తోత్రం చేస్తాడు. అప్పుడు వచ్చే ఈ స్తోత్రాలు. అందుకని వాటి స్థాయిలో ఇంకేం ఉండవు. శంకరాచార్యులు వారు స్తోత్రం చేయడం ఏమిటండి, మధుసూదన సరస్వతి స్తోత్రం చేయడం ఏమిటండి అంటే అది వాళ్ళ అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిలో చేసినవి. అందుకే సౌందర్యలహరి కాదు, సౌందర్యలహరి లాంటి స్తోత్రంలో ఒక శ్లోకంలో ఒక పాదాన్ని ఎవరు రచన చేయలేరు ఇంకా. కారణం ఆ స్థాయి పొందినటువంటి మహానుభావుడు ఆ కిందకొచ్చి చేసినటువంటి స్తోత్రం. కిందకి అంటే జారిపోయి అని కాదు, మళ్ళీ మళ్ళీ అంటున్నాను, నిర్గుణుడు సగుణుడైన పరమాత్మలాగే జ్ఞాని భక్తితో నిలబడి చేసినటువంటి స్తోత్రం. అది అద్వైతము యొక్క ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అవుతున్నాడు అంటే జీవాత్మగా ఉండి పరమాత్మని తెలుసుకోవడం కాదు. జీవాత్మ పరమాత్మ అయిపోయి జీవాత్మకు పరమాత్మకు భేదం లేదని ఒకటైపోయిన స్థితి ఏది ఉన్నదో అది అద్వైత సిద్ధి, జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే శంకరాచార్యులు వారు భక్తి రెండు దగ్గర మొదలెట్టి చివరికి ఒకటైపోయినదేదో అది పూర్ణము అన్నారు. అందుకే శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోబలం సూచిక సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. అంటే నది వేరుగా ఉంటుంది, వేరుగా ఉన్న నదిని కదిలి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించింది. సముద్రమునందు సంగమించిపోయిన తరువాత ఇక వేరుగా ఏమైనా ఉందా? నది ఉందా? నది నీళ్లున్నాయా? రంగు ఉందా? రుచి ఉందా? లేదు, ఒకటైపోయింది. భక్తి చివరికి ఏం చేస్తుందంటే జీవుడు బ్రహ్మము అని రెండు లేకుండా జీవ బ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. అప్పుడు జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని తెలుస్తుంది. అదిగో అది అద్వైతం, అది జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి.